రామరావణ యుద్ధం ముగిసింది. రావణాసురుడు రాముడి చేతిలో చలిపోయాడు. లంక గగనంలో ఎగిసిన అగ్నిజ్వాలలు క్రమంగా చల్లబడుతున్నాయి. యుద్ధరంగంలో రక్తపు గీతలు ఇంకా ఎండలేదు. ఒక మహా అధ్యాయం ముగిసింది. కాని కథ అక్కడితో ఆగలేదు. అసలు పరీక్ష అక్కడినుంచే మొదలైంది. విభీషణుడిని లంక రాజుగా, కిరీటధారిగా నిలబెట్టి సీతమ్మను అగ్నిపరీక్ష ద్వారా ప్రపంచానికి నిర్దోషిగా చూపించిన తరువాత రాముడు పుష్పక విమానంలో అయోధ్యవైపు ప్రయాణం ప్రారంభించాడు. అయోధ్యలో భరతుడు పాదుకలను సింహాసనంపై ఉంచి వనవాస కాలమంతా వేచి ఉన్నాడు. రాముడి రాకతో నగరం ఉప్పొంగిపోయింది. పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రామరాజ్యం ప్రారంభమైంది. రామరాజ్యం అంటే కేవలం ఒక పదం కాదు. ప్రజలు సుఖశాంతులతో జీవించారు. వర్షాలు సమయానికి కురిశాయి. అన్యాయం తగ్గింది. దొంగతనాలు ఆగిపోయాయి. రాజ్యం బాహ్యంగా పరిపూర్ణంగా కనిపించింది. కాని లోపల ఒక చిల్లు మొదలైంది. సీతమ్మ లంకలో ఎన్నో నెలలు ఉండివచ్చింది. అగ్నిపరీక్ష జరిగినా కొందరి మనస్సుల్లో అనుమానం పూర్తిగా చచ్చిపోలేదు. ఒకరోజు ఒక ధోబీ తన భార్యతో గొడవపడుతూ, నేను రాముడిని కాదు, పరాయి ఇంట్లో ఉన్న భార్యను అంగీకరించడానికి అన్న మాట రాజభవనానికి చేరింది. అది ఒక వ్యక్తి మాట మాత్రమే కాదు, ప్రజల లోపలి సందేహానికి ప్రతిధ్వని. రాముడు ఆ వార్త విన్నప్పుడు అతని ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి, భర్తగా నిలబడి సీతను కాపాడడం. రెండోది, రాజుగా ప్రజల విశ్వాసాన్ని కాపాడడం. అతను రెండోది ఎంచుకున్నాడు. ఇది సులభ నిర్ణయం కాదు. ఇది ప్రేమపై విధి గెలిచిన క్షణం. సీతమ్మ అప్పటికే గర్భిణి. అయినా రాముడు ఆమెను సభ ముందు నిలబెట్టి మరోసారి నిరూపించమని చెప్పలేదు. సమస్య సీతమ్మ పవిత్రత కాదు, ప్రజల మనస్సుల్లో పుట్టిన అనుమానం. ఆ అనుమానం రాజ్యానికి ప్రమాదమవుతుందనుకున్నాడు. అందుకే లక్ష్మణుడిని పిలిచి సీతమ్మను అరణ్యానికి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు విరిగిపోయాడు. సీతమ్మను వదిలి రావడం అంటే తన గుండెను చీల్చినట్టే. కాని అన్న ఆజ్ఞ అతనికి ధర్మం. అరణ్యంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపానికి తీసుకెళ్లి కన్నీళ్లతో నిజం చెప్పి ఆమెను విడిచిపెట్టాడు. ఆ క్షణం సీతమ్మ జీవితంలో అత్యంత బాధాకరమైనది. రావణుడి చెరలో ఉండటం ఒక బాధైతే, తనవాళ్లచేత విడిచిపెట్టబడటం ఇంకొక పెద్ద గాయం. కాని ఆమె రాముడిని శపించలేదు. తన గర్భంలోని పిల్లల కోసం ధైర్యంగా నిలిచింది. వాల్మీకి మహర్షి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. కొద్ది కాలానికి సీతమ్మకు జంట పిల్లలు పుట్టారు. లముడు, కుసుడు. రాజభవనంలో కాదు, ఆశ్రమంలో పెరిగారు. ధనుర్విద్య, శాస్త్రాలు, సంగీతం అన్నింటినీ వాల్మీకి బోధించాడు. అదే సమయంలో రామాయణ గాథను రచించి ఆ కథనే లవకుశులతో గానం చేయించాడు. తమ తండ్రి కథను తెలియకుండానే వారు ప్రపంచానికి వినిపించారు. అయోధ్యలో రాముడు రాజ్యాన్ని న్యాయంగా నడిపిస్తున్నాడు. ప్రతి యజ్ఞంలో రాణి స్థానంలో బంగారు సీత విగ్రహాన్ని ఉంచుతున్నాడు. మరొక పెళ్లి చెయ్యలేదు. బయటకు పరిపూర్ణ రాజు, లోపల ఒంటరి మనిషి. రావణుడితో జరిగిన యుద్ధం ముగిసింది. కాని రాముడి జీవితంలో అసలు యుద్ధం, ప్రేమకు, కీర్తికి, రాజధర్మానికి మధ్య జరిగిన యుద్ధం ఇప్పుడు మొదలైంది. రాముడు అయోధ్యలో రాజ్యాన్ని న్యాయంగా నడిపిస్తున్నాడు. బయట ప్రపంచం చూస్తే ఇది సువర్ణయుగం. కాని లోపల ఖాళీ ఉంది. సీత లేరు. ఆమె స్థానంలో బంగారు విగ్రహం మాత్రమే ఉంది. కాలం గడుస్తుంది. ఒకరోజు మంత్రులు, ఋషులు రాముడికి ఒక సూచన చేస్తారు. రాజ్యం శక్తిని, పరిపూర్ణ అధికారాన్ని స్థాపించాలంటే అశ్వమేధయాగం చెయ్యాలి అని. అశ్వమేధయాగమంటే సాధారణ యజ్ఞం కాదు. ఒక ప్రత్యేకంగా అలంకరించిన గుర్రాన్ని రాజ్యం నుంచి విడిచిపెడతారు. అది ఏ రాజ్యంలోకి వెళితే ఆ రాజు 2 ఎంపికలు మాత్రమే: లొంగిపోవాలి లేదా యుద్ధం చేయాలి. 1 సంవత్సరం పాటు ఆ గుర్రం స్వేచ్ఛగా తిరిగి వస్తే ఆ రాజు సమస్త భూమిపై అధికారం పొందినట్టే. రాముడు అంగీకరించాడు. యాగం ప్రారంభమైంది. ఆ గుర్రాన్ని శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, అనేక యోధులు కాపాడుతూ బయలుదేరారు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ గుర్రం అడవుల్లోకి ప్రవేశించింది. అది వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపానికి చేరింది. లవుడు, కుశుడు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెడుతున్నారు. ధర్ముర్విద్యలో అపార ప్రతిభ, ధర్మంలో స్పష్టత, ధైర్యంలో తగ్గేది లేదు.
ఆ గుర్రం మెడలో ఉన్న పలక చదివారు. ఈ గుర్రాన్ని ఎవరు ఆపితే వారు అయోధ్యాధిపతి శ్రీరామునికి యుద్ధానికి సిద్ధం కావాలి. లవకుశులు ఒకరినొకరు చూశారు. ధర్మం ప్రకారం మన భూమిలోకి అనుమతి లేకుండా వచ్చిన గుర్రాన్ని ఎలా వదిలేస్తాం? వాళ్లు గుర్రాన్ని కట్టేశారు. ఇది ఒక చిన్న చర్య కాదు, ఇది ఒక సామ్రాజ్యానికి సవాల్. మొదటి యుద్ధం. శత్రుఘ్నుడు ముందుకు వచ్చాడు. ఇది అయోధ్యరాజు రాముని అశ్వమేధ గుర్రం, వెంటనే విడిచిపెట్టండి. లవకుశులు సమాధానమిచ్చారు. రాజు ధర్మవంతుడైతే యుద్ధం అవసరం లేదు, కాని నియమం ప్రకారం మేము సవాల్ స్వీకరిస్తున్నాం. యుద్ధం ప్రారంభమైంది. అది సాధారణ పోరాటం కాదు. చిన్న వయసులో ఉన్న ఇద్దరు బాలురు అయోధ్య సైన్యాన్ని ఒక్కొక్కరినీ ఓడించడం ప్రారంభించారు. శత్రుఘ్నుడు పరాజయం పొందాడు. ఈ వార్త అయోధ్యకు చేరింది. ఇప్పుడు లక్ష్మణుడి ప్రవేశం. ఇప్పుడు లక్ష్మణుడు వచ్చాడు. అతనికి యుద్ధమంటే సాహసం కాదు, ధర్మం. కాని లవకుశుల బాణాలు అతన్ని కూడా అడ్డుకున్నాయి. తీవ్రమైన యుద్ధం జరిగింది. లక్ష్మణుడు కూడా క్షణికంగా నిలువరించబడ్డాడు. ఇది సాధారణ విషయం కాదు. అయోధ్యలో ఎవ్వరూ ఊహించలేదు రాముని సైన్యాన్ని ఇద్దరు అజ్ఞాతబాలురూ ఆపుతారని. హనుమంతుడు ముందుకు వచ్చాడు. లవకుశులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. వీరత్వం స్పష్టంగా కనిపించింది. యుద్ధం ప్రారంభమైంది. హనుమంతుడి శక్తిని తట్టుకోవడం సులభం కాదు. కాని లవకుశులు వాల్మీకి ఇచ్చిన అస్త్రవిద్యను వినియోగించారు. ఒక దశలో హనుమంతుణ్ణి కూడా అడ్డుకున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. వాళ్లు ద్వేషంతో యుద్ధం చేయలేదు, ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే యుద్ధం చేశారు. ఇప్పుడు విషయం సీరియస్ అయింది. రాముడు స్వయంగా యుద్ధరంగానికి రావాల్సి వచ్చింది. అతను ఈ ఇద్దరు బాలుర్ని చూసిన క్షణం అతని మనసులో ఒక వింత అనుభూతి. వారి ధైర్యం, వారి మాటల ధోరణి, వారి బాణాల నైపుణ్యం అతనికి తన యవ్వనాన్ని గుర్తుచేసింది. యుద్ధం ప్రారంభమయ్యే ముందు లవకుశులు ఒక ప్రశ్న అడిగారు. ధర్మాన్ని కాపాడే రాజు తన భార్యను ప్రజల మాటల కోసం ఎందుకు విడిచిపెట్టాడు? ఆ ప్రశ్న రాముడి హృదయాన్ని గుచ్చింది. అతను సమాధానం చెప్పలేదు. యుద్ధరంగంలో ఉద్రిక్తత గరిష్టానికి చేరింది. ఒకవైపు అయోధ్యాధిపతి శ్రీరాముడు, మరోవైపు ఇద్దరు అపరిచిత యువవీరులు లవుడు, కుశుడు. బాణం ఎక్కించబోయే ఆ క్షణంలో అక్కడికి ఒక మహర్షి ప్రవేశించాడు. వాల్మీకి మహర్షి. అతని స్వరం శాంతంగా ఉన్నా ఆదేశం ఘనంగా ఉంది. ఈ యుద్ధం ఆపండి. సైన్యం నిలిచిపోయింది. వాల్మీకి రాముణ్ణి చూశాడు. మహారాజా, ఈ యువకులు సాధారణ బాలురు కాదు. ముందుగా వీరి మాట వినండి. యుద్ధం తాత్కాలికంగా నిలిపివేయబడింది. అశ్వమేధయాగం కొనసాగుతోంది. వాల్మీకి లవకుశులను యాగశాలలోకి తీసుకొచ్చాడు. మీరు నేర్చుకున్న గాథను ఇక్కడ గానం చెయ్యండి. లవకుశులు వీణలు చేతబట్టి ప్రారంభించారు. వారు పాడింది సాధారణ గీతం కాదు, అది రామాయణం. అయోధ్య సభలో ప్రజల ముందు స్వయంగా రాముడి ఎదుట రాముడి జీవితగాథను గానం చేయటం ప్రారంభించారు. అయోధ్య రాజకుమారుడిగా జననం, వనవాసం, సీతాపహరణం, హనుమంతుడి లంకాదాహనం, రావణవధ. సభ నిశ్శబ్దంగా మారింది. రాముడు ఆ గానాన్ని వింటూ కదిలిపోయాడు. వారు చెప్పిన ప్రతీ సంఘటన నిజం. వారు వివరించిన ప్రతీ భావం లోతైనది. ఒక దశలో వారు సీతమ్మను అరణ్యానికి పంపిన ఘట్టాన్ని పాడారు. ప్రజల మాటల కోసం నిర్దోషిని విడిచిన రాజు అని గానం వినిపించింది. సభలో గాలి భారమైంది. రాముడి హృదయం కదిలింది. రాముడు మంత్రులను పిలిచాడు. ఈ బాలురెవరు? ఈ కథను ఇంతలోతుగా ఎలా తెలుసుకున్నారు? వాల్మీకి ముందుకొచ్చాడు. మహారాజా, ఈ గాథను నేను రచించాను. వీరికే నేను బోధించాను. రాముడి చూపు లవకుశలమీదే ఉంది. వారి కళ్లలో ఒక పరిచితత్వం కనిపించింది. వారి ధైర్యంలో తన స్వభావం కనిపించింది. ఒక క్షణం అతని మనసులో ఒక అనుమానం మెలిపించింది. ఈ బాలురు నిజంగా ఎవరు? వాల్మీకి నిశ్శబ్దంగా అన్నాడు. మహారాజా, వీరు మీ కుమారులే. అరణ్యంలో మీరు విడిచిపెట్టిన సీతమ్మ గర్భంలో ఉన్నవారే. సభ ఒక్కసారిగా స్తబ్ధమైంది. లవకుశులు ఆశ్చర్యంతో వాల్మీకిని చూశారు. వారి గానం ఆగిపోయింది. రాముడు నిలబడ్డాడు. అతని ముఖంలో రాజసత్త లేదు. ఒక తండ్రి ఆశ్చర్యం మాత్రమే ఉంది. సంవత్సరాలుగా తనకు తెలియకుండా పెరిగిన తన రక్తం తన ముందే నిలబడి ఉంది. రాముడు వెంటనే వారిని ఆలింగనం చేసుకోలేదు. ఎందుకంటే ఇది కేవలం కుటుంబ కలయిక కాదు, ఇది రాజ్యానికి సంబంధించిన విషయం. అతనన్నాడు,
వాల్మీకి మహర్షి, మీరు చెప్పింది నిజమైతే సీతమ్మ స్వయంగా వచ్చి తన నిర్దోషిత్వాన్ని మరోసారి ప్రజల ముందు ప్రకటించాలి. ఇది మరో పరీక్ష. సభలో కొందరు సంతోషించారు, కొందరు ఆశ్చర్యపోయారు. లవకుశులు మౌనంగా ఉన్నారు. వారికి తండ్రి దొరికాడు, కాని తల్లి ఇంకా నిరూపించుకోవాల్సిందే. అశ్వమేధ యాగశాల నిశ్శబ్దంగా ఉంది. రాముడు తన కుమారులను తెలుసుకున్నాడు. కాని సభ ముందు ఒక ప్రశ్న ఇంకా నిలబడి ఉంది. సీతమ్మ. ఆమె నిర్దోషిత్వాన్ని ప్రజల ముందే ప్రకటించాలి అని రాముడు చెప్పాడు. ఈ వార్త వాల్మీకి ఆశ్రమానికి చేరింది. సీతమ్మ విన్నప్పుడు ఆమె ముఖంలో కోపం లేదు. బాధ ఉంది, అలసట ఉంది, కాని కోపం లేదు. ఆమె ఒక్కసారి ఆకాశాన్ని చూసింది. ఇంకెంతకాలం అన్నట్టు. యాగశాలలో మహర్షులు, మంత్రులు, సైనికులు, ప్రజలు అందరూ ఉన్నారు. అక్కడికి సీతమ్మ నడుచుకుంటూ వచ్చింది. రాజమహిషిలా కాదు, అరణ్యవాసిలా కాదు, ఒక గౌరవంతో నిలబడ్డ స్త్రీలా వచ్చింది. లవకుశులు ఆమెను చూసి ముందుకు రావాలనుకున్నారు. కాని ఆ క్షణం గంభీరంగా ఉంది. వాల్మీకి ముందుకు వచ్చి అన్నాడు, మహారాజా, సీతమ్మ పవిత్రతకు నేను సాక్షి. ఆమె నిర్దోషి. రాముడు మౌనంగా ఉన్నాడు. సీతమ్మ సభలు చూసింది. తన జీవితాన్ని తాను మళ్లీ చెప్పుకోలేదు, ఎవరినీ నిందించలేదు. ఆమె భూమిని చూస్తూ ప్రమాణం చేసింది. నేను మనసా వాచా కర్మణ శ్రీరాముడికే అంకితమై ఉన్నానని నిజమైతే భూమాత నాకు ఆశ్రయమివ్వాలి. ఆ మాటల్లో ఆవేదన లేదు, అది తీర్పు. అకస్మాత్తుగా భూమి కంపించింది. యాగశాల మధ్యలో నేల చీలింది. భూమాత ప్రత్యక్షమైంది. ఒక దివ్యాసనం పైకి వచ్చింది. సీతమ్మ వెనక్కి తిరిగి ఒక్కసారి లవకుశులను చూసింది. తర్వాత రాముడిని చూసింది. ఆ చూపులో ప్రశ్నలేదు, ఆక్షేపణలేదు, కేవలం ముగింపు. ఆమె భూమాత ఒడిలో కూర్చుంది. క్షణాల్లో నేల మళ్లీ మూసుకుంది. సీతమ్మ వెళ్ళిపోయింది. ఆ క్షణం రాముడు రాజు కాదు, ఒక మనిషి. అతను ముందుకు అడుగువేశాడు. కాని ఆలస్యమైంది. సీతమ్మ రెండోసారి నిర్దోషిత్వం నిరూపించింది. కాని ఈసారి తిరిగి రాలేదు. లవకుశులు నిశ్శబ్దంగా నిలబడ్డారు. వారికి తల్లి దొరికింది. అదే క్షణంలో ఆమెను కోల్పోయారు. రావణుణ్ణి చంపిన యోధుడు, ప్రజలకోసం భార్యను విడిచిన రాజు, తన నిర్ణయాల భారాన్ని చివరకు ఒంటరిగా మోసిన మనిషి. సీతమ్మ వెళ్ళిపోయిన రోజు రామాయణంలోని అతిపెద్ద మౌనం ప్రారంభమైంది. సీతమ్మ భూమిలో లీనమైన తర్వాత అయోధ్య మారిపోయింది. రాజ్యం నడుస్తోంది, ధర్మం నిలబడి ఉంది. కాని రాజమహల్లో ఒక శూన్యం. లవకుశులను రాముడు అధికారికంగా తన కుమారులుగా అంగీకరించాడు. వారిని యువరాజులుగా ప్రకటించాడు. వీరత్వం ఉంది, విద్య ఉంది, ధర్మబుద్ధి ఉంది. రాజ్యానికి వారసత్వం ఖాయమయ్యింది. కాని రాముడి మనసు మాత్రం శాంతిగా లేదు. ఒకరోజు యమధర్మరాజు ఒక ఋషి రూపంలో రాముడిని కలవడానికి వచ్చాడు. మహారాజా, మీతో అత్యంత గోప్యమైన విషయం మాట్లాడాలి. మన సంభాషణ మధ్యలో ఎవరైనా లోపలికి వస్తే వారిని మీరు త్యజించాలి. ఇది సాధారణ మాట కాదు, ఇది వాగ్దానం. రాముడు అంగీకరించాడు. లక్ష్మణుణ్ణి బయట కాపలా పెట్టాడు. ఎవరైనా వచ్చినా లోపలికి అనుమతించవద్దు అన్నాడు. అప్పుడే అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయన కోపానికి ప్రపంచం భయపడుతుంది. నేను వెంటనే రాముణ్ణి కలవాలి అన్నాడు. లక్ష్మణుడు వినయంగా అన్నాడు, ప్రస్తుతం మహారాజు గోప్య సంభాషణలో ఉన్నారు, క్షమించండి. దుర్వాసుడు కోపంతో అన్నాడు, ఇప్పుడే లోపలికి అనుమతించకపోతే అయోధ్యను శపిస్తాను. ఇది నిర్ణయక్షణం. ఒకవైపు రాముడి వాగ్దానం, మరోవైపు రాజ్యం నాశనమయ్యే ప్రమాదం. లక్ష్మణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణం కంటే రాజ్యాన్ని ఎంచుకున్నాడు. లోపలికి వెళ్ళి రాముడికి సమాచారమిచ్చాడు. సంభాషణ ముగిసింది. రాముడు తెలుసుకున్నాడు, ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలి. ఎవరైనా లోపలికి వస్తే త్యజించాలి అన్న వాగ్దానం చేశాడు. ఆ వ్యక్తి లక్ష్మణుడు. ఇది అన్నదమ్ముల మధ్య చివరి పరీక్ష. లక్ష్మణుడు అర్థం చేసుకున్నాడు. అన్నా, నన్ను రాజ్య నుండి త్యజించండి, అదే మీ ధర్మం. రాముడికి ఇది యుద్ధం కంటే కష్టం. కాని ధర్మం ముందు భావోద్వేగం నిలవలేదు. లక్ష్మణుడు సరయూ నది తీరానికి వెళ్లి యోగాగ్నిలో లీనమయ్యాడు. ఆ రోజు రాముడు తన జీవితంలో రెండోసారి పూర్తిగా ఒంటరిగా మారాడు. లక్ష్మణుడు వెళ్ళిపోవడం రాముడికి సంకేతం. కాలం పూర్తయింది.
రాముడు లవకుశులను రాజ్యానికి బాధ్యతలు అప్పగించాడు. ప్రజలకు చివరి ఉపదేశమిచ్చాడు. ధర్మం నిలబెట్టండి, సత్యాన్ని వదలకండి. అతను సరయూ నది తీరానికి నడిచాడు. ప్రజలు వెనుకే వచ్చారు. రాముడు నదిలోకి అడుగుపెట్టాడు. అది సాధారణ మృతి కాదు, అది అవతార సమాప్తి. శ్రీమహావిష్ణువుగా స్వరూపం పొందాడు. రామాయణం భూమిపై ముగిసింది. కాని రాముడి ఆదర్శం కథగా, ధర్మంగా, సంస్కృతిగా నిలిచిపోయింది. రావణుణ్ణి ఓడించిన యోధుడు, ప్రజల కోసం భార్యను విడిచిన రాజు, వాగ్దానం కోసం తమ్ముణ్ణి కోల్పోయిన అన్న, చివరికి తన అవతారాన్ని ముగించిన దైవం. రాముడి జీవితం విజయాల కథ కాదు, త్యాగాల కథ. రాముడు లేని అయోధ్య. తర్వాతి కాలం. సరయూ నది ఆ రోజు నిశ్శబ్దంగా ప్రవహించింది. రాముడు నీళ్లలోకి అడుగుపెట్టినప్పుడు అది కేవలం ఒక మనిషి ప్రయాణం కాదు, ఒక యుగం ముగింపు. అయోధ్య ప్రజలు కన్నీళ్లతో నిలబడ్డారు. ఎందుకంటే వారు రాజును మాత్రమే కోల్పోలేదు, ఒక ఆదర్శాన్ని కోల్పోయారు. లవుడు కుశుడు బాధ్యతలు చేపట్టిన రోజు. రాముడు ముందే ఏర్పాట్లు చేశాడు. లవకుశము అధికారికంగా సింహాసన వారసులయ్యారు. కుశుడు అయోధ్యను పాలించాడు. లవుడు ఉత్తర దిశలో కొత్త రాజధాని స్థాపించాడు. పురాణాల్లో చెప్పబడిన ప్రకారం లవుడు స్థాపించిన నగరం తరువాత లవపురిగా ప్రసిద్ధి చెందింది. ఇది తరువాతి కాలంలో లాహోరుగా మారిందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. కుశుడు అయోధ్యను కాపాడాడు. ఇద్దరూ ధర్మాన్ని ప్రధానంగా ఉంచారు. తండ్రి చేసిన పొరపాట్లను అర్థం చేసుకున్నారు. ప్రజల మనసు ఎంత ముఖ్యమో వారికి తెలుసు, కాని కుటుంబాన్ని కోల్పోయే నిర్ణయాలు తీసుకోలేదు. ఇది ఒక సూక్ష్మమైన మార్పు. రామరాజ్యం కొనసాగిందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. రాముడి తర్వాత కూడా రాజ్యం బలంగా ఉండింది. కాని ఒక విషయం మారింది. భావోద్వేగపు కాఠిన్యం తగ్గింది. రాముడు ధర్మాన్ని కఠినంగా అమలు చేశాడు. లవకుశలు ధర్మాన్ని మానవత్వంతో కలిపి అమలు చేశారు. 2 ఉదాహరణలు చూద్దాం. 1. ప్రజల అనుమానాలపై వెంటనే కుటుంబాన్ని త్యజించడం. ఇది రాముడి నిర్ణయం. 2. ప్రజల సమస్యలు వినిపించుకుని సమాధానాలు కనుగొనడం. ఇది లవకుశల విధానం. ఇది చరిత్రలో చిన్న మార్పు కాదు. లవకుశల వంశం కొనసాగింది. ఇక్ష్వాకుల రాజవంశం తరతరాలపాటు నిలిచింది. కాని కాలం ఎవరినీ వదిలిపెట్టదు. యుగాలు మారాయి. త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చింది. రాముడు ఒక యుగానికి ఆదర్శం. కృష్ణుడు మరో యుగానికి మార్గదర్శి. ధర్మం రూపం మారింది, సూత్రం మాత్రం మారలేదు. కాలక్రమంలో అయోధ్య ఎన్నో మార్పులు చూసింది. రాజులు మారారు, రాజ్యాలు పడ్డాయి. కాని రాముడు అనే పేరు మాత్రం చెరిగిపోలేదు. అది కేవలం చరిత్ర కాదు, సంస్కృతయింది, పూజయింది, ఆదర్శమైంది. రాముడి జీవితం ఒక వ్యక్తి కథ. లవకుశల పాలన ఒక మార్పు కథ. అయోధ్య ప్రయాణం ఒక నాగరికత కథ. ఒక రాజు వెళ్ళిపోతాడు, కాని ఒక విలువ నిలిచిపోతుంది. రాముడు సరయూలో లీనమైన తరువాత కథ ఆగలేదు. అది రాజకథ నుంచి సంస్కృతి కథగా మారింది. లవకుశుల తరువాతి వంశం. కుశుడు అయోధ్యను పాలించాడు. లవుడు ఉత్తర దిశలో రాజ్యం స్థాపించాడు. ఇక్ష్వాకుల వంశం కొనసాగింది. పురాణాల్లో ఈ వంశం తరతరాలుగా నిలిచిందని పేర్కొంటారు. కాని ఒక నిజం గుర్తుపెట్టుకో, ప్రతి వంశం ఒక దశలో బలంగా ఉంటుంది, తరువాత కాలం దాన్ని మెల్లగా తగ్గిస్తుంది. 2 స్పష్టమైన విషయాలు. 1. రాజవంశం ఎంత బలమైనా కాలాన్ని జయించలేడు. కాని ఒక విలువ, ఒక ఆదర్శం కాలాన్ని దాటిపోతుంది. రాముడు వంశంతో కాదు, విలువలతో నిలిచిపోయాడు. రామకథ ఎలా వ్యాపించింది? వాల్మీకి రచించిన రామాయణం మొదటి రూపం. తర్వాత అది ప్రాంతానికొక రూపం తీసుకుంది. ఉత్తర భారతంలో తులసీదాసు రామచరితమానస్ రాశాడు. దక్షిణంలో కంబన్, తమిళంలో కంబరామాయణం రాశాడు. తెలుగులో రంగనాథ రామాయణం వచ్చింది. ఇది సాధారణ సాహిత్య ప్రయాణం కాదు. ఒక కథ దేశం మొత్తం భిన్న భాషల్లో తిరిగి పుట్టింది అంటే ఆ కథలో ఏదో శాశ్వతమైన విషయముంది. రాముడు ఎందుకు దేవుడయ్యాడు? ఇది చాలామంది అడగని ప్రశ్న. రాముడు అద్భుత శక్తులు చూపించినందుకా? కృష్ణుడిలా లీలలు చేశాడా? కాదు. అతను తప్పులు కూడా చేశాడు. సీతను విడిచిపెట్టాడు. లక్ష్మణుణ్ణి త్యజించాల్సి వచ్చింది. అయితే ఎందుకు అతన్ని మర్యాద పురుషోత్తముడు అంటారు? ఎందుకంటే అతను ప్రతి నిర్ణయం తీసుకున్నప్పుడు తనకు లాభం చూసుకోలేదు, ధర్మం చూసుకున్నాడు. 2 కఠిన ఉదాహరణలు.
1. భార్యపై అపార ప్రేమ ఉన్నా ప్రజల నమ్మకం కోసం ఆమెను విడిచాడు. 2. తమ్ముణ్ణి ప్రాణంగా ప్రేమించినా వాగ్దానం కోసం అతన్ని త్యజించాడు. ఈ స్థాయి త్యాగం సాధారణ మనిషి చెయ్యడు. కాని అదే సమయంలో ఇది చర్చక్కూడా కారణం. ధర్మమంటే భావోద్వేగం త్యజించడమేనా, లేక ధర్మమంటే సమతుల్యతనా? రావణుణ్ణి ఓడించిన రాముడు ఒక యోధుడు. ప్రజల కోసం త్యాగం చేసిన రాముడు ఒక రాజు. తన నిర్ణయాల భారాన్ని మౌనంగా మోసిన రాముడు ఒక మనిషి. రామకథ ఇక్కడే గొప్పది. అది ప్రశ్నలు కూడా వేస్తుంది.